హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో టుడే మనం తెలుసుకోబోతున్న ఆ వీడియో ఏంటంటే, మనం లైవ్ లో ఉన్నప్పుడు చాలా మందికి బ్లూ కోడ్ ఇస్తాం. కొంతమంది తెలిసిన యూజర్స్ కి ఇస్తాం, తెలియని యూజర్స్ అన్నోన్ పర్సన్స్ కూడా మనం బ్లూ కోడ్ ఇస్తాం. కానీ మనం తెలిసిన యూజర్స్ కి అయితే మనం డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచి ఇచ్చేసేయచ్చు. సో యూట్యూబ్ లో మనం ఆల్రెడీ షార్ట్ చేసే వీడియోలు దాంట్లోకి వెళ్ళేసేసి ఆ పోర్టల్ నుంచి చేయొచ్చు. కానీ తెలియని అన్నోన్ యూజర్స్ కి ఎవరికి ఇచ్చామబ్బా, కొంతమందికి ఇచ్చాను, ఆ పేరు గుర్తు రావట్లేదు. సో ఎలాగా, సో ఆ బ్లూ కోడ్ ఇచ్చిన వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలి అనేది మన గూగుల్ క్రోమ్లోని studio.youtube.com సైట్ ద్వారా లాగిన్ అయ్యి డైరెక్ట్గా ఎలాగా మనం ఆ బ్లూ కోడ్ రిమూవ్ చేయొచ్చో ఇవాళ చెక్ చేద్దాం. సో లైవ్లోనే మీకు చూపిస్తారండి, రండి వెళ్దాం. ఓపెన్ చేసుకున్నాము ఇక్కడ గూగుల్ క్రోమ్లో. సో యూట్యూబ్ స్టూడియో డాట్ లాగిన్ చూడండి, సైట్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో డాట్ లాగిన్. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసిందండి యూట్యూబ్ స్టూడియో డాట్ లాగిన్. కింద ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వాలి. మన యూజర్ ఐడితో పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. నాకు ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. దీనికి ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో యాప్ ఉంది కదండి, అది కూడా ఇన్స్టాల్ అయి ఉంటే మనకు డైరెక్ట్గా లాగిన్ అవుతుంది. ఇక్కడ నేను లాగిన్ అనే బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ప్రాసెస్ అవుతుందండి. సో ఇక్కడ ఓపెన్ అయింది మన యూట్యూబ్ స్టూడియో .comలో మన ఛానల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ అన్ని ఇక్కడ అన్నీ ఉంటాయండి. రైట్ సైడ్న ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి రైట్ సైడ్న. సో దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి. డౌన్కి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ అని ఈ సింబల్ ఉంటుంది. ఇది సెట్టింగ్ సింబల్ అన్నమాట. ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ సెట్టింగ్స్ ఇవి వస్తాయి అన్నమాట. ఈ సెట్టింగ్ సింబల్స్లో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలంటే కమ్యూనిటీ మోడరేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. కమ్యూనిటీ మోడరేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం రైట్ సైడ్ జరుపుకోండి. మనం రైట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇక్కడ మనకు వస్తాయి చూడండి ఆటోమేటెడ్ ఫిల్టర్స్. సో మేనేజింగ్ మోడరేటర్స్ అనేవి ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్ అనేది మనము సెకండ్ ఆప్షన్ అనమాట. స్టాండర్డ్ మోడరేటర్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చిన వాళ్ళని ఇక్కడ రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ అందరికీ యూజర్స్కి మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చాం. సో వీటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఇందాక స్టాండర్డ్ మోడరేటర్ని ఇచ్చాం. స్టాండర్డ్ మోడరేటర్ యూజర్స్కి ఏమి ఇచ్చాము? త్రివేణి, చిట్టి, సాయి కుమార్. సో ఈ ముగ్గురికి మాత్రమే స్టాండర్డ్ మోడరేటర్ ఇచ్చాం. సో వీటిని రిమూవ్ చేద్దాం ఇప్పుడు. సో మేనేజింగ్ మోడరేటర్ ఉన్న వాళ్ళందరికీ నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఆ పర్మిషన్ మొత్తం ఎవరికైతే మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చామో అందరికీ రిమూవ్ చేసేస్తాం. సో మేనేజింగ్ మోడరేటర్లో నేను అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరికీ రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పినట్లుగా మనకు ఎవరెవరికి ఇచ్చాము? స్టాండర్డ్ మోడరేషన్ పర్మిషన్ ఈ ముగ్గురికి ఇచ్చాం. సో ఈ ముగ్గురికి నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ముగ్గురు రిమూవ్ చేసేసాను. ఇక్కడ ఇన్ కేస్ ఎవరైనా బై మిస్టేక్ మేనేజింగ్ మోడరేటర్ అనే వాళ్ళకి ఇస్తే ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. స్టాండర్డ్ ఇస్తే ఇది ఇచ్చారు. కానీ 99 కేసెస్లో మనం 100% స్టాండర్డ్ కేసెస్ మాత్రమే ఇవ్వాలి. బ్లూ కోడ్ అనేది మేనేజింగ్ ఇవ్వకూడదండి, అవి ఎక్కువ పర్మిషన్స్ వస్తాయి. ఓన్లీ స్టాండర్డ్ మోడరేటర్ ఆపరేషన్ మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరికి బ్లూ కోడ్ ఇవ్వలేదు, అందరికీ రిమూవ్ చేశాను. ఇక్కడికి వెళ్ళేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు మన youtube.com బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడికి ఆల్రెడీ ఈ 3 యూజర్స్కి మనం ఆల్రెడీ బ్లూ కోడ్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రిమూవ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి బ్లూ కోడ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఆఫ్ చేసాం. మన బ్లూ కోడ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ మన యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని చెక్ చేద్దాం. సాయి కుమార్ అల్లూరు, ఇదిగోండి బ్లూ కోడ్ రిమూవ్ అయింది. యాడ్ యాజ్ ఎ మోడరేటర్ వచ్చిందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చిన బ్లూ కోడ్ రిమూవ్ అయింది. ఇంకో పర్సన్కి ఎవరికి ఇచ్చాం కూడా నా త్రివేణి.
ఇక్కడ రిమూవ్ చేసేసాం. లేదు, ఇంకో పర్సన్ ఎవరికి ఇచ్చాము, ఇక్కడ రిమూవ్ అయింది. సో స్టూడియో డాట్ చూసారు కదా, studio.youtube.com నుంచి మనం ఎలాగైతే స్టాండర్డ్ మోడరేటర్ని, మేనేజింగ్ మోడరేటర్ని అనే బ్లూ కోడ్ పర్మిషన్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.